హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఏ ఏ జిల్లాలకు వర్షాలు కురుస్తాయి అనేది తెలుసుకుందాము. అలాగే నైరుతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే అంచనాలు వేసిందండి. ముఖ్యంగా తూర్పు మధ్యప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ దగ్గర ఉపరితల ఆవర్తనము తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు ఒక ద్రోణి అయితే కొనసాగుతా ఉంది. అలాగే మరొక పక్క పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, మధ్యప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి అయితే కొనసాగుతా ఉంది. దీంతో పాటు కేరళ రాష్ట్రాన్ని ఋతుపవనాలు అయితే తాకాయండి. నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. మరొక వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ నెల 7వ తారీఖు నాటికి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఏపీ ఎస్డిఎంఏ సంస్థ కీలక ప్రకటనలు అయితే చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే ఛాన్స్ ఉందని ఐఎండీ ఇప్పటికే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అందుకని ప్రజలందరూ దీన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారండి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇక వీటి ఫలితంగా ఏపీలో ముఖ్యంగా మన్యం, శ్రీకాకుళం, పార్వతీపురం, పశ్చిమ గోదావరి, విజయనగరం, ఏలూరు జిల్లాలకు వర్షాలు కురిసే సూచనలు అయితే కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి జూన్ 5వ తారీఖు శుక్రవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.